దాదాపు 91వ వయసు వరకు నటించిన 'షావుకార్ జానకి' గారు నిన్న మధ్యాహ్నం 1:59 కన్నుమూశారు. కేవలం తన తల్లికి ఇచ్చిన మాట మీద నిలబడి తన చెల్లి కృష్ణకుమారి కోసం బెంగుళూరుకి షిఫ్ట్ అయిపోయారు. ఇంత అనుబంధంతో ఉన్న 'షావుకార్ జానకి' గారి చెల్లి గురించే ఈవేళ మన వీడియో. తెలుగు సినిమా చరిత్రలో ఒకప్పుడు హీరోలకి ఎంత క్రేజ్ ఉండేదో హీరోయిన్‌లకు కూడా అంతే స్థాయిలో అభిమానులు ఉండేవారు. అలాంటి రోజుల్లో సావిత్రి, జమున, భానుమతి, అంజలీదేవి వంటి అగ్ర కథానాయకుల మధ్య తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి కృష్ణకుమారి. అందం మాత్రమే కాదు, నటనలో సహజత్వం, సంప్రదాయ పాత్రల్లో ఒదిగిపోయే తీరు, సాంఘిక చిత్రాల్లో మధ్యతరగతి మహిళగా కనిపించిన తీరు, పౌరాణిక జానపద చిత్రాల్లో చూపించిన వైవిధ్యం ఇవన్నీ కలిసి ఆమెను అప్పటి ప్రేక్షకుల అభిమాన కథానాయికగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో దాదాపు 25 సినిమాలు, ఏఎన్నార్‌తో దాదాపు 18 సినిమాలు, కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్‌తోనూ, తమిళంలో శివాజీ గణేశన్ వంటి అగ్ర నటులతోనూ ఆమె నటించారు. కానీ ఇంతటి స్టార్డమ్ వచ్చిన సమయంలోనే సినిమా కెరీర్‌ను వదిలేసి కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చిన హీరోయిన్ కృష్ణకుమారి అసలు ఆమె ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చారు? పెళ్లి తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఉన్న తన కెరీర్‌ను ఎందుకు పూర్తిగా వదిలేశారు? చివరికి ఆమె జీవితం ఎలా ముగిసింది? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణకుమారి పూర్తి పేరు టి. కృష్ణకుమారి. టి అంటే తుమ్మల కృష్ణకుమారి అని. 1933 మార్చి 6న ఆమె జన్మించారు. ఆమె కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం ఉన్నప్పటికీ తన తండ్రి ఉద్యోగరీత్యా వెస్ట్ బెంగాల్‌లో నైహాటిలో పనిచేసేటప్పుడు కృష్ణకుమారి గారు అక్కడ జన్మించారు. ఆమె సోదరి షావుకార్ జానకి. అయితే ఇద్దరు వ్యక్తిత్వాలు, యాక్టింగ్ స్టైల్స్ వేరువేరుగా ఉండేవి. చిన్నప్పటి నుంచి షావుకార్ జానకి వైలెంట్‌గా ఉంటే, చెల్లి కృష్ణకుమారి మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉండేవారు. చిన్నప్పుడు జానకి తన చెల్లి కృష్ణకుమారి చేత క్యారేజీలు మోయించేదట. కృష్ణకుమారి తన అందం, మృదువైన అభినయం, సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంటే, షావుకార్ జానకి గారు వైవిధ్యమైన పాత్రలో కూడా యాక్ట్ చేసేవారు. షావుకార్ జానకి పెళ్లి తర్వాత నటిస్తే, కృష్ణకుమారి పెళ్లికి ముందు నటించారు. కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. 1951లో వచ్చిన పాతాళ భైరవిలో చిన్న పాత్రతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. అదే సమయంలో నవ్వితే నవరత్నాలు సినిమాలో ఆమె హీరోయిన్ గా కనిపించారు. ఇది ఆమె జీవితంలో కీలకమైన మలుపు. ఎందుకంటే సినిమా అనే ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక యువతి అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్లో ఒకరిగా ఎదగబోతున్నారు. తెలుగు సినిమాలతో పాటు కృష్ణకుమారి తమిళ సినిమాల్లోనూ నటించారు. తిరుంబిపార్, అలగి వంటి చిత్రాల్లో నటించారు. అంటే ఆమె కెరీర్ మొదటి దశ నుంచే ఒకే భాషకు పరిమితం కాలేదు. తమిళ పరిశ్రమలో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమెకు తెలుగు సినిమా మీద ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. చివరకు తెలుగు సినిమానే తన ప్రధాన రంగంగా ఎంచుకున్నారు. ఇక కృష్ణకుమారి కెరీర్‌ను మలుపు తిప్పిన హీరోల్లో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె అనేక చిత్రాల్లో నటించారు. వినాయక చవితి అవని, వీరకంకణం, దీపావళి, దేవాంతకుడు, బందిపోటు, గుడిగంటలు, ఉమ్మడి కుటుంబం ఇలా ఎన్నో చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తంగా ఎన్టీఆర్‌తో కృష్ణకుమారి దాదాపు 25 సినిమాల్లో నటించారు. అందుకే అప్పటి ప్రేక్షకులు వీరిద్దరిని ఒక హిట్ పేరుగా భావించేవారు. ఇక్కడ కృష్ణకుమారి కెరీర్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు జమునతో కొన్ని కారణాల వల్ల విభేదాలు ఏర్పడిన సమయంలో వారి సినిమాల్లో హీరోయిన్‌గా కృష్ణకుమారికి అవకాశాలు పెరిగాయని పలు కథనాలు చెబుతున్నాయి. అలా వచ్చిన అవకాశాలను కృష్ణకుమారి అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అవకాశం వచ్చింది కాబట్టి మాత్రమే హీరోయిన్ కాలేదు. ఆ పాత్రలకు తాను సరిపోతానని తన నటనతో నిరూపించుకున్నారు. ఇక అలనాటి మరో అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా దాదాపు 18 సినిమాల్లో యాక్ట్ చేశారు. కృష్ణకుమారి ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన మొదటి ముఖ్యమైన చిత్రం పెళ్లి కానుక. 1960లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది బాక్సాఫీస్ దగ్గర. ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత భార్యాభర్తలు, వాగ్దానం, కులగోత్రాలు, పునర్జన్మ, చదువుకున్న అమ్మాయిలు, అంతస్తులు వంటి చిత్రాల్లో ఏఎన్నార్‌తో కలిసి నటించారు. అంతేకాదు ఏఎన్నార్ దగ్గరే కృష్ణకుమారి డైలాగ్ మాడ్యులేషన్ నేర్చుకున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1960ల నాటికి కృష్ణకుమారి తెలుగు సినిమా అగ్ర కథానాయకుల్లో ఒకరిగా మారిపోయారు. ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు ఏఎన్నార్ ఇద్దరు అగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ కృష్ణకుమారి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆమె కేవలం గ్లామర్ హీరోయినే కాదు. ఆమె చేసిన పాత్రల్లో కుటుంబ విలువలు, భావోద్వేగాలు,
మధ్యతరగతి జీవితాలు, ప్రేమ, త్యాగం ఇలా ఎన్నో రకాల పాత్రలు కనిపించేవి. తెలుగు, తమిళ సినిమాలతో పాటు కృష్ణకుమారి కన్నడ పరిశ్రమలకు గూడా అడుగుపెట్టారు. అక్కడ ఆమెకు ముఖ్యమైన కాంబినేషన్ ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ రాజ్ కుమార్ గారు. కన్నడలో ఆమె చాలా తక్కువ సినిమాలే చేసినా ఆ కొద్ది కాలంలోనే గుర్తుండిపోయే సినిమాలు చేశారు. ముఖ్యంగా డాక్టర్ రాజ్ కుమార్‌తో కలిసి నటించిన చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె నటించిన 'భక్త కనకదాస' సినిమాకి తొలి అవార్డు లభించింది. ఒకసారి కృష్ణకుమారి కెరీర్‌లో హీరోల జాబితా చూస్తే అది ఒక చిన్న చరిత్రలా ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, డాక్టర్ రాజ్ కుమార్, కాంతారావు, జగ్గయ్య, శివాజీ గణేశన్ ఇలా అప్పటి అగ్రనటులందరితోనూ ఆమె నటించారు. కాంతారావుతో 'శాంతినివాసం', 'కానిస్టేబుల్ కూతురు', 'గురువుని మించిన శిష్యుడు', అలాగే 1966లో అప్పటి కొత్త హీరో కృష్ణంరాజు నటించిన తొలి చిత్రమైన 'చిలక గోరింక'లో కూడా హీరోయిన్‌గా కనిపించారు కృష్ణకుమారి గారు. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు కృష్ణకుమారి నటనా జీవితంలోని మరో ప్రత్యేకత. ఆమె ఒక్క రకమైన పాత్రలకే పరిమితం కాలేదు. జానపద చిత్రాల్లో ఒక విధంగా, పౌరాణిక చిత్రాల్లో మరో విధంగా, సాంఘిక చిత్రాల్లో ఇంకో విధంగా ఇలా ఆమె తనను తాను మార్చుకున్నారు. అందుకే అప్పటి అగ్ర హీరోయిన్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ సావిత్రి, జమున, భానుమతి, అంజలీదేవి, బి సరోజాదేవి వంటి అగ్ర నటీమణులతో పోటీ పడుతూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1963 నాటికి కృష్ణకుమారి కెరీర్ మంచి స్థాయిలో ఉంది. ఆ సమయంలో చదువుకున్న అమ్మాయిలు, బందిపోటు, పునర్జన్మ వంటి చిత్రాలు వచ్చాయి. కృష్ణకుమారి సినిమాల్లో ప్రేమ కథలు కూడా ఉన్నాయి. హీరోయిన్‌గా ఉన్నప్పుడు హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు. కానీ ఆమెకు వచ్చిన ఇమేజ్ కేవలం గ్లామర్‌తో ఏర్పడింది కాదు. ఆమె ముఖంలో ఉన్న సహజత్వం, సున్నితమైన భావ ప్రకటన, కుటుంబ కథల్లో పాత్రను మోసుకెళ్లే సామర్థ్యం ఇవే ఆమెకు అసలు బలం. అందుకే ఆమెను అప్పటి ప్రేక్షకులు కేవలం అందాల కథానాయికగా కాకుండా మంచి నటిగా గుర్తించారు. కృష్ణకుమారి దాదాపు 150కి పైగా తెలుగు చిత్రాలు, అలాగే తమిళ, కన్నడ చిత్రాలు కలిపి సుమారు 150 చిత్రాలకు పైగా నటించినట్లు పలు వనరులు పేర్కొంటున్నాయి. అంటే 1-2 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినిమా ప్రపంచంలో ఆమె ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కాలం మారింది, కొత్త హీరోయిన్లు వచ్చారు. కృష్ణకుమారి కూడా క్రమంగా హీరోయిన్ పాత్రల నుంచి అక్క, వదిన, అమ్మ వంటి పాత్రలు చేయడం ప్రారంభించారు. 1970ల ప్రారంభానికి ఆమె క్యారెక్టర్ పాత్రల్లో కనిపించడం మొదలైంది. అయితే ఆమె స్టార్డమ్ తగ్గిపోయిందని కాదు, ఆమెను ప్రేక్షకులు అప్పటికే తమ కుటుంబ సభ్యురాలుగా చూసేశారు. 1969లో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ నిర్ణయం ఏంటంటే 1969లో ఆమె అజయ్ మోహన్ ఖైతాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. పెళ్లి తర్వాత కృష్ణకుమారి జీవితంలో సినిమా కంటే కుటుంబమే ముఖ్యమైనది అయింది. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకునే సమయానికి కూడా ఒక పెద్ద స్టార్ హీరోయిన్. అంతేకాదు పెళ్లి సమయానికి ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని సినిమాలకు ఆమె ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఒక కథనం ప్రకారం ఎన్టీఆర్‌తోనే ఆమె దాదాపు 6 సినిమాలకు సంతకం చేసి ఉన్నారు. భర్త అజయ్ మోహన్ బెంగుళూరులో ఉండటంతో కృష్ణకుమారి కూడా మద్రాసును విడిచి బెంగుళూరుకు వెళ్ళిపోయారు. అక్కడ ఆమె జీవితానికి పూర్తిగా కొత్త రూపం వచ్చింది. సినిమా షూటింగులు, స్టూడియోలు, లైట్లు, కెమెరాలు, హీరోలతో బిజీ జీవితం ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. కుటుంబం, వంట, తోటపని ఇవే ఆమెకు ఇష్టమైన ప్రపంచంగా మారాయి. కృష్ణకుమారి, అజయ్ మోహన్ దంపతులకు దీపిక అనే కుమార్తె ఉన్నారు. దీపిక తన తల్లిని అమ్మి అని పిలిచేవారు. దీపిక తన తల్లి జీవితాన్ని గురించి మై మదర్ టి కృష్ణకుమారి అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం మీకు కావాలంటే అమెజాన్‌లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంటుందంటే సినిమా ప్రపంచంలో స్టార్‌గా వెలిగిన తన తల్లి కృష్ణకుమారి ఇంట్లో మాత్రం ఎలా ఉండేవారు, ఆమెకు ఇష్టమైన వంటకాలేమిటి, కుటుంబాన్ని ఎలా చూసుకునేవారు, ఇలాంటి అనేక వ్యక్తిగత విషయాలను ఆమె కుమార్తె తన రచనలో పంచుకున్నారు. అందులో కొన్ని విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. దీపిక గారు ప్రతిరోజు మధ్యాహ్నం కిండర్ గార్డెన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకున్న అమ్మాయిలు, గుడిగంటలు, గురువు మించిన శిష్యుడు ఈ 3 సినిమాల్లో ఒక సినిమాను చూసేవారు. ఈ మూడింట్లో కూడా కృష్ణకుమారి గారే హీరోయిన్‌గా నటించారు. దీపిక సినిమా చూస్తుంటే మధ్యాహ్నం భోజనం పెడుతూ కృష్ణకుమారి నటిగా ఉన్న రోజుల నాటి కథలను చెబుతూ ఉండేది. చాలా కాలం పాటు ఇది వారి మధ్యాహ్నపు దినచర్యగా కొనసాగేది. అరుదుగా ఏదైనా రోజు సినిమా లేకపోతే దీపిక గొడవ బాగా చేసేదంట. కృష్ణకుమారి 1950, 1960, 1970లలో 30 సంవత్సరాలకు పైగా బిజీగా నటిగా ఉండేవారు. యుక్త వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె అతి త్వరగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకొని కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకునే వరకు
వెనతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కృష్ణకుమారి గారు అప్పటికే అజయ్ గారితో ప్రేమలో ఉన్నారు. తన అమ్మ, నాన్న అనుమతితో ఇద్దరూ కలిసి జీవించేవారు. కానీ ఆ రోజుల్లో వివాహతగా ఉండి నటిగా కొనసాగడం చాలా భిన్నమైన విషయం. ఆ కాలంలో రెండింటిని ఒకేసారి కొనసాగించడం సాధ్యపడేది కాదట. అందుకే కృష్ణకుమారి సినిమాలకు స్వస్తి చెప్పి అజయ్ గారిని వివాహం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి పెళ్లి అవ్వకముందు వరకు యాక్షన్, కట్ అనే పిలుపులు, స్టూడియోల సందడి ఇవన్నీ వదిలేసి సినిమా ప్రపంచం నుంచి పూర్తిగా బయటపడడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందట. అసలు దీన్ని ఎలా అధిగమించారని తన కూతురు అడిగితే తోట పని, వంట తనకు రక్షించాయని ఆమె చెబుతారు. మొదట్లో కేవలం ఒక ఆహ్లాదకరమైన కాలక్షేపంలో అనిపించినా చాలా త్వరలోనే అవి ఆమె కొత్త జీవన శైలిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయంట. కృష్ణకుమారి దంపతులిద్దరూ కొంతకాలం బెంగళూరు సిటీలోనే నివసించేవారు. ఆ తర్వాత బెంగళూరు అవుట్స్కట్స్ లో ఒక ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశారు. ప్రతిరోజు కృష్ణకుమారి గారు సన్ హ్యాట్ ధరించి కొన్ని గంటల పాటు తోటలో పనిచేసేవారట. మొక్కలు పెరిగి వాటికి పండు కాయడాన్ని చూడటం తనకెంతో సంతృప్తినిచ్చేదని ఆమె చెబుతారు. దీపిక గారు తన తల్లిదండ్రుల ఎదురికి మంచి ఆహారం అంటే ఎంతో ఇష్టమట. ఇంతకు ముందు ఎప్పుడు వంట చేయని కృష్ణకుమారి గారు ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత వంట చేయడం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారంట. కృష్ణకుమారి తన కూతురు, అత్తగారు, స్నేహితులు, పరిచయస్తులు, చెఫ్లు, తాను తెలిసిన వారిలో బాగా వంట చేయగలిగిన దాదాపు ప్రతి ఒక్క దగ్గర నుంచి వంటకాల రెసిపీలను నేర్చుకొని ఆ వంటకాలను తనకు నచ్చిన మసాలా రుచికి అనుగుణంగా మార్చుకునేవారట. బెంగళూరులో ఉన్న ఆమె భోజన టేబుల్ పై ఎప్పుడు ఆంధ్ర రుచికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్పర్శ ఉండేదంట. అది కృష్ణకుమారి గారికి ఉన్న తెలుగు మూలాలను గుర్తు చేస్తుందంట. అయితే అదే సమయంలో ఆమె వండే వంటకాలు వాటిని ఆస్వాదించేందుకు వచ్చే వ్యక్తుల్లాగే విభిన్నంగా ఉండేవంట. ఆ భోజనాల సమయంలో పంచుకునే కథలంతా రంగులమయంగా, వైవిధ్యంగా ఆమె వంటకాలు ఉండేవి. సినిమాలకు పూర్తిగా దూరమైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కృష్ణకుమారి మళ్ళీ ఒక సినిమాలో కనిపించారు. 2003వ సంవత్సరంలో దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఫూల్స్ సినిమాలో ఆమె నటించారు. ఫూల్స్ సినిమా నిన్నటి తరం నేటి తరం నటీనటులతో కలిసి నటించిన చిత్రం. దాసరి నారాయణరావు కోరిక మేరకు ఆ సినిమాలో నటించారు. అదే ఆమె చివరి చిత్రం. కృష్ణకుమారి తన జీవితంలోని చివరి దశను బెంగళూరులోనే గడిపారు. తన భర్త అజయ్ మోహన్ 2012లో మరణించగా ఆ తర్వాత కూడా ఆమె తన కుటుంబంతో బెంగళూరులోనే ఉన్నారు. 2018 జనవరి 24న 85 సంవత్సరాల వయసులో కృష్ణకుమారి గారు కన్నుమూశారు. ఆమె మరణంతో తెలుగు సినిమా స్వర్ణ యుగానికి చెందిన మరో గొప్ప కథానాయకులను పరిశ్రమ కోల్పోయింది. ఒకప్పుడు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లో ప్రేక్షకుల కళ్ళన్నీ ఆమెపైనే ఉండేవి. ఎన్టీఆర్తో జోడీ కట్టిన, ఏఎన్ఆర్తో జోడీ కట్టిన, డాక్టర్ రాజ్కుమార్తో జోడీ కట్టిన, కాంతారావుతో జానపద కథలో కనిపించిన కృష్ణకుమారి తన తైన ముద్రను వేసుకున్నారు. కెరీర్లో ఎన్నో అవకాశాలు వచ్చినా స్టార్డంలో ఉన్న సమయంలోనే కుటుంబమే తనకు ముఖ్యమని నిర్ణయించుకొని సినిమాను వదిలేశారు. అందుకే కృష్ణకుమారి కథ కేవలం ఒక హీరోయిన్ బయోగ్రఫీ కాదు, ఒక స్టార్ ఎలా ఎదిగింది, ఎంతటి స్టార్డమ్ వచ్చినా తన వ్యక్తిగత జీవితానికి ఎలా ప్రాధాన్యత ఇచ్చింది అనే విషయాన్ని చెప్పే కథ కూడా. తెరపై ఆమె పోషించిన పాత్రలు ముగిసిపోయినా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మాత్రం ఆమె ఎప్పటికీ ఒక రాజకుమారిగానే నిలిచిపోతారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీసిన ఎన్టీఆర్ కథానాయకుడి సినిమాలో కృష్ణకుమారి పాత్రను ప్రణీత పోషించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ప్రకాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.